క్యాన్సర్‌కి ఆల్టర్‌నేటివ్స్ వస్తున్నాయి. ఒక పక్కన ఏదో వ్యాక్సిన్స్ అన్నారు. ఈలోపు కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా మెడిసిన్ వచ్చిందని చెప్తున్నారు. సంప్రదాయ క్యాన్సర్ వైద్య విధానాల వల్ల శరీరంలోని ఆరోగ్యకర కణాలు దెబ్బతిని రోగులకు జుట్టు ఊడిపోవడం, నీరసం వంటి తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా భారత శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాత్మక స్మార్ట్ క్యాన్సర్ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త మందు క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేయడం విశేషం. ఐఐటి గౌహతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు సంయుక్తంగా RK-251 పేరుతో ఈ మెడిసిన్ అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన బృందానికి డాక్టర్ ఆశీష్ బాలా, డాక్టర్ KP బాబక్ నాయకత్వం వహించారు. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్ ఆఫ్ మెడిసిన్ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. క్యాన్సర్ కణాల్లో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసిస్ అనే ఓ రసాయన అణువుల స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. RK-251 మందు అటువంటి క్యాన్సర్ కణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న ROS అణువులు ఈ మందును మేల్కొలుపుతాయి. దీంతో మందు క్రియాశీలమై వెంటనే తన లోపల ఉన్నటువంటి NBDHEX అనే శక్తివంతమైనటువంటి క్యాన్సర్ నిరోధక సమ్మేళనాన్ని, ఔషధాన్ని క్యాన్సర్ కణం లోపల విడుదల చేస్తుంది. క్యాన్సర్ కణాలు చనిపోకుండా బతకడానికి, ఇతర చికిత్సలను తట్టుకుని నిలబడడానికి కొన్ని ప్రత్యేక ప్రోటీన్లను వాడుకుంటాయి. ఈ NBDHEX ఆ ప్రోటీన్ల పనితీరుని పూర్తిగా అడ్డుకుంటుంది. దీనివల్ల క్యాన్సర్ కణాలు బలహీనపడి నశిస్తాయి. సాధారణ ఆరోగ్యకర కణజాలాల్లో ROS అణువులు తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఈ మందు పనిచేయకుండా ఉంటుంది. కేవలం క్యాన్సర్ కణాల లోపలే ఇది పనిచేయడం వల్ల శరీరంలోని మంచి కణాలకు హాని జరగదు. పరిశోధనల శాలలో నిర్వహించిన ప్రాథమిక ప్రయోగాల్లో ఈ ఔషధం రొమ్ము క్యాన్సర్ కణాల మీద అద్భుత ప్రభావాన్ని చూపించింది. అదే సమయంలో సాధారణ ఆరోగ్యకర కణాల మీద దీని ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. జీబ్రా ఫిష్ పిండాల మీద జరిపిన ప్రయోగాల్లోనూ విషపూరిత లక్షణాలు ఏవి కనిపించలేదు. అంతేకాకుండా క్యాన్సర్ కణాల్లోని ఆక్సిజన్ అణువుల సమక్షంలోనే ఈ ఔషధం ఒక రకమైనటువంటి కాంతిని ప్రదర్శించింది. దీనివల్ల ఈ మందు క్యాన్సర్ కణాలని లక్ష్యంగా చేసుకుంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మరిన్ని అధ్యయనాలు, క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాక ఈ మందుని క్యాన్సర్ చికిత్స కోసం అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.